హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి థాట్స్. ఇవాల్టి వీడియోలో మనము లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇదివరకే మనము కటింగ్ అయితే చూసాం కదా. కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. మనము మన బ్లౌజ్ అవని, కస్టమర్స్ బ్లౌజ్ అవని చాలా ఈజీ మెథడ్లో సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, తక్కువ టైంలో టిప్స్ అయితే మనం తీసుకుంటే తొందరగా అయిపోతుంది. సరేనా? వివరంగా అయితే చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్లో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అంటే మొన్న నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. క్లియర్గా మీకైతే బోలెడన్ని టిప్స్తో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకున్నాను. రైట్ సైడ్ అయితే పెట్టాను. అంటే సీదా ఉల్టా ఉంటుంది కదా, సీదాలో అయితే పెట్టాను. ఆ బోర్డర్ దగ్గర మనము లైనింగ్ ఆ విధంగా వేసేసుకొని ఒక పావించు అలా ఖర్చు వదిలేసి కుట్టేస్తే సరిపోతుంది. అయితే ఈ హ్యాండ్కి మనము లోతు అయితే తీయలేదు కదా, తర్వాత లాస్ట్లో అయితే తీసేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ పక్కకు జరిపేసి దాని లైనింగ్ పైనే మనమైతే ఈ స్టిచ్ అయితే వేసుకోవాలి. లైనింగ్ ఇప్పుడు కిందకు పెట్టేసి ఎడ్జ్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. సరేనా? ఇలా ఎడ్జ్ చివర వేసుకుంటే మనకు చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో కుట్టు ఒక పావించు వదిలేసి కుట్టేస్తే సరిపోతుంది. సరేనా? ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి తిరగేసుకొని దీనికి అవుట్ సైడ్ మొత్తము ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని లోడింగ్ హ్యాండ్ మనం అంటాం కదా. ఈ లోడింగ్ హ్యాండ్ వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, బార్డర్ ఉంది, దలసరిగా ఉంది, మనకి ముడతలు ఏమీ రాదు, మనకి హెమ్మింగ్ పట్టే అవసరం అయితే లేదు, హెమ్మింగ్ చేసే పని కూడా తప్పిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని దీని చుట్టూ మనము అవుట్లైన్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇవి సీదాలో పెట్టకూడదు, ఉల్టాలో పెట్టాలి. రాంగ్ సైడ్ పెట్టేసి అవుట్లైన్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు సేఫ్ బెల్ట్ సీదాలో పెట్టాను. మళ్ళీ హ్యాండ్ ఏ విధంగా పెట్టామో ఇది కూడా అదే విధంగా సీదాలో పెట్టాను. బ్లౌజ్ తాలూకు లైనింగ్ అయితే ఒక లేయర్ పెట్టాను. దానిపైన ఎక్స్ట్రా వేరే కలర్ లేయర్ అయితే పెట్టి ఇప్పుడు ఒక పాదం ఖర్చు లైనింగ్ మీద ఒక పాదం ఖర్చు వదిలేసి నేను ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కంప్లీట్గా మనం హ్యాండ్ ఏ విధంగా అయితే సేమ్ చేసామో అదే విధంగా పక్కకు పెట్టేసి లైనింగ్ మీద ఇంకో కుట్టు అయితే వేసేద్దాం. ఇలా వేసేసి ఇలా చూడండి, అలా పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ మనం తీసేసుకున్నాం అనుకోండి, మనకి సేఫ్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, చాలా నీట్గా ఉంది. సరేనా? ఇది హ్యాండ్ పీసు ఒకేలాగా. ఇంకొకటి కూడా మనం అదే విధంగా కుట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే ఆల్రెడీ నేను అవుట్లైన్ మొత్తం అంటే జాయింట్ స్టిచ్ చేశాను. లైనింగ్కి మెయిన్ క్లాత్కి వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ చేశాను. ఇక్కడ టక్స్ కోసం అయితే నేను మార్క్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్కి తిన్నగా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టు వచ్చేసి ఒక పావించు కంటే ఎక్కువ వెడల్పు తీసుకోవాలి. పొడవు వచ్చేసి ఒక 3.5 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీ కదా అని కొంచెం ఫాస్ట్గా అయితే వీడియో అయితే పెట్టాను. మనము ప్లెయిన్ బ్లౌజ్ అయితే చూసాం కదా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. లేదంటే వీడియో లెంతీ అవుతుంది అంతే. కొత్త వాళ్ళు ఎవరైనా మీరు ఉన్నారంటే మీకు అర్థం కావట్లేదు అంటే మన ఛానల్లో క్లాసెస్ అయితే ఉన్నాయి, చూడండి. ఇక్కడ నడుం బెల్ట్ కోసం మనమైతే పీసులు అయితే కటింగ్ వీడియోలో కటింగ్ చేసుకున్నాం కదా, అది ఒకదానికొకటి జాయింట్ చేసుకొని ఒక సైడ్ పావించి అయితే ఫోల్డ్ చేసుకున్నాం. ఇంకొక సైడ్ వచ్చేసి బ్లౌజ్ సీదాలో పెట్టేసి మనం ఇలా కుట్టేసేస్తే ఒక పావించు కుట్టేసేస్తే సరిపోతుంది. ఆ టక్స్ వేసిన దగ్గర ఈ పీస్ వచ్చేసి చిన్న ఫోల్డ్ అయితే చేయండి, ఈ లైనింగ్ పీసు. ఇప్పుడు లైనింగ్ని కరెక్ట్గా పక్కకు తీసేసి దీనిపైన టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లైనింగ్ మీదే రావాలి. హ్యాండ్స్కి మనం ఎలా వేసామో, సేఫ్ బెల్ట్కి ఎలా వేసామో అలా. మళ్ళీ ఇది లోపలకు పెట్టేసి దీన్ని మనము ఇప్పుడు ఒక పెద్ద కుట్టు వేసేస్తే మనము హెమ్మింగ్ చేశాక ఆ కుట్టు ఊడదీసేస్తే సరిపోతుంది అంతే. బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్దాము. ఫ్రంట్ పార్ట్ అయితే నేను వివరంగా అయితే చూపిస్తాను. ఫ్రంట్ డాట్స్ ఫాస్ట్గా లేకుండా స్లోగా అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆ విధంగా ఫోల్డ్ చేయండి. చూడండి, పైన 1/2 ఇంచు వదిలేసి కింద నుండి అయితే ఫోల్డ్ చేశాను. ఇప్పుడు షోల్డర్ సగానికి ఫోల్డ్ చేయండి. షోల్డర్ సగానికంటే మరీ ఇటు కాదండి, కొద్దిగా ఉక్కు పట్టి సైడే లైన్ ఉండేటట్టు చూసుకోండి. 2.5కి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ 3 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. ఆ 3 ఇంచుల నుండి మనకు ఒక 3 ఇంచీలు ఫ్రంట్ డాట్ వస్తే సరిపోతుంది. ఒక పక్క 1.5, ఒక పక్క 1.5, డబుల్ ఫోల్డింగ్లో 1.5. పొడవు అయితే 3 ఇంచెస్ పెట్టాను. ఈ రెండింటికి అనుగుణంగా ట్రయాంగిల్ షేప్లో ఒక డాట్ అయితే పెట్టేశాను. అది సెంటరా కాదని ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేస్తే మనకు అక్కడికైతే వచ్చింది. సరేనా? డాట్స్ అయితే చాలా ఈజీగా మనకైతే అయిపోయాయి కదా. ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజు. మీడియం సైజు బ్లౌజులో మీడియం సైజు బ్రష్ సైజు కూడా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
మీరైతే చూస్తారు కదా! డాట్స్ ఏసాక ఎంత నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా చూడండి 2 సమానంగా డాట్స్ రావాలంటే మనం ఈ విధంగా కొలుసుకోవాలి. కొలుసుకొని మనము డాట్స్ ఏసుకుంటే సరిపోతుంది. మనము ఎప్పుడైనా సరే డాట్ తాలూకు వెడల్పు, పొడవు చూసేటప్పుడు అలానే డాట్‌కి మధ్యలో గ్యాపులు కూడా చూసుకోవాలి. మనకి షేప్ అనేది రౌండ్ షేప్‌లో రావాలా? కోన్ షేప్‌లో రావాలా? లేదంటే బ్రా షేప్‌లో రావాలా? ఎలా రావాలనేది మనము డాట్‌కి గ్యాప్ అయితే నేనైతే కంపల్సరీ చూస్తాను. ఎందుకు అంటే మన కస్టమర్స్ చాలామంది బోలెడన్ని కొలతలతో అయితే ఇస్తూ ఉంటారు కదా! కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఇక్కడ పెద్ద డాట్ అయితే అలా పెద్ద డాట్‌కి నేను అలా ఫోల్డ్ చేసి డబుల్ స్టిచ్ అయితే ఏసాను. అలానే ఇటు ఉక్కు పట్టి సైడు, సంక సైడు ఒక్కొక్క స్టిచ్ ఏసుకుంటే సరిపోతుంది. ఖర్చులు పావించు డబుల్ ఫోల్డ్ మీద పావించు ఆల్రెడీ మనం పొడవులైతే మార్క్ చేసాము. సరేనా? ఆ విధంగా చేసుకొని చూడండి. 3 డాట్స్ మనకి చాలా బాగా వచ్చింది కదా! ఇక్కడనేది బ్రెస్ట్ అనేది కిందకి జారకుండా చాలా నీట్‌గా ఎంత పెద్ద బ్రష్ సైజ్ అయినా అందులో పట్టేస్తుంది. అంత బాగా, అంత నీట్‌గా, అంత పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. అయితే మన కస్టమర్స్ అయితే చాలామంది ఓపెన్‌గా కూడా చెప్తారు. కిందకి జారినట్టు ఉండొద్దు. రౌండ్ షేప్‌లో ఉండాలి. ఎంత బ్రెస్ట్ ఉన్నా సరే మనకి చీర కట్టేటప్పుడు లోపలికి అణిసేసినట్టు ఉండకూడదు. మంచిగా ఉండాలి. చీర కట్టేటప్పుడు మంచిగా మనకు కనిపించేటట్టు ఉంటేనే బావుంటదని. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఏసుకుంటే మనకి చీరలో మంచిగా డిస్‌ప్లే అవుతూ ఉంటదనమాట. మనకి సరేనా? ఇప్పుడైతే సేఫ్ బెల్ట్‌లో అయితే స్టిచ్ చేసుకుందాము. సేఫ్ బెల్ట్ అనేది చాలా ఈజీ కదా! మనం ప్రతి ఒక్క వీడియోలో కూడా చూస్తున్నాము. ఇలా బ్లౌజ్ క్లాత్ సైడ్ అలా సీదాలో అలా పెట్టేసి ఒక కుట్టయితే ఏసేసి, ఇప్పుడు దాన్నంతా ఫోల్డ్ చేసి, ఇప్పుడు లైనింగ్ అలా పెట్టేసి, ఇక్కడ డబుల్ స్టిచెస్ ఏసుకుంటే సేఫ్ బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లోపల ఉన్న క్లాత్‌ని మనం బయటికి తీసేస్తే లోపలున్నది బయటికి, బయటున్న ఖర్చు క్లాత్ అంతా లోపలికి పెట్టేస్తే మనకి ఇన్విజిబుల్ సేఫ్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఒకవేళ ఏంటి ఇంత సింపుల్‌గా చెప్పేశారు సేఫ్ బెల్ట్ గురించి ప్రతి దాని గురించి అని ఒకవేళ మీకు అవగాహన ఉంటే డౌట్ ఉంటే మీరేం చేశారంటే మన ఛానల్‌లో క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి క్లాసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓన్లీ సేఫ్ బెల్ట్ గురించే ఒక వీడియో ఉంటుంది. ఓన్లీ డాట్స్ గురించి ఒక వీడియో ఉంటుంది. ఉక్కు పట్టి, కాజా పట్టి గురించి ఒక వీడియో ఉంటుంది. అలా కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతాయి. చాలా వివరంగా కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు కాజా పట్టి, ఉక్కు పట్టి నేనైతే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. సరేనా? ఉక్కు పట్టి, కాజా పట్టి మనకి బ్లౌజ్‌లో రౌండ్‌లో వస్తుంది గదా! లైనింగు ప్లస్ బ్లౌజ్ క్లాత్. ఆ రెండయితే సరిపోతాయి. ఇప్పుడైతే ముందు కాజా పట్టి చూడండి కిందకి పెట్టి ఏస్తున్నాను. కాజా పట్టి వచ్చేసి మనకు పైనకొస్తుంది. కాబట్టి లైనింగ్ సైడ్ అయితే పెడుతున్నాను. ఉక్కు పట్టి పైనుంచి కిందకి వెళ్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే పెడుతున్నాను. లేదంటే మనం నడుం పీస్ ఏస్తాం చూసారా? దాంట్లో మిగిలే క్లాత్ అయినా ఉక్కు పట్టీకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. పైన ఒక హాఫ్ ఇంచ్ ఉంది గదా! అలా ఫోల్డ్ చేసి డైరెక్ట్‌గా ఒక ఫోల్డ్ అలా పెట్టేసి మనం అడ్డంగా 2 కుట్లేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి చివర్లో ఒక కుట్టేయాలి. తర్వాత ఒక పాదం ఖర్చు వదిలేసి ఇంకొక స్టిచ్ గాని మనం ఏసాము అంటే సరిపోతుంది. వాటి మధ్యలో మనము లూప్స్ అయితే ఏసుకోవచ్చు. సరేనా? ఇప్పుడొచ్చేసి లైనింగ్‌ని పక్కకు తీసి మనం దీనిపైన టాప్ స్టిచ్ అయితే ఈ ఉక్కు పట్టీ మీద ఏసుకుందాము. సేమ్ మనకి నడుం బెల్ట్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుంది. పైనకి ఒక హాఫ్ ఇంచ్ ఉంటది గదా! అది లోపలికి మలిచేసి మొత్తం అలా ఫోల్డ్ చేసి మనం ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇలా కుట్టేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్ మరీ లోపలికొచ్చేయకూడదు. లైనింగ్ వచ్చేసి బయటకు ఉండకుండా నీట్‌గా అలా పెట్టేసుకొని ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఉక్కు పట్టి, కాజా పట్టి కొంచెం వంకరగా ఉంటే ఇక్కడ సర్ది పెట్టడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. స్ట్రెయిట్‌గా ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ముందైతే ఉక్కు పట్టి, కాజా పట్టి మనం పొడవులైతే చూసుకోవాలి. కొద్దిగా మనకు కాజా పట్టి అనేది కొంచెం అంతా పొడవెక్కువొచ్చింది కాబట్టి కొద్దిగంత ఒక కుట్టేసుకొని నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. అలా రౌండ్‌లో కూడా మనకి షోల్డర్ లావుగానే ఉంది కాబట్టి నేను కొంచెం అంతా తీసుకుంటున్నాను. పైన షోల్డర్ తీయలేదు. ఓన్లీ రౌండ్‌లోనే. ఇక్కడ ఉక్కు పట్టి దగ్గర కూడా మనకి రౌండ్ షేప్ అనేది మరి కొంచెం అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఉక్కు పట్టి దగ్గర రౌండ్ షేప్ అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మరికొంచెం ట్రిమ్ చేసుకుంటే మనకి నీట్‌గా అయితే ఉంటుంది రౌండ్ షేప్ అయితే. సరేనా? ఈ విధంగా మనమైతే రౌండ్స్ అయితే చేసుకున్నాం కదా! ఇప్పుడొకసారి ఉక్కు బెల్ట్, కాజా బెల్ట్ మనమైతే ఆది బ్లౌజ్ నుండయితే చూడండి. ఆ విధంగా మనకొక పావించు లేదంటే పావించు కంటే ఎక్కువ మిగలాలి. తర్వాత నేనిక్కడ రౌండ్‌లో కూడా ఒక పావించు వదిలేసి నేను అలాగా కొలుసుకుంటున్నాను. ప్రతి వీడియోలో అయితే నేను చెప్తాను. మనకక్కడ ఒక పావించు అయితే మిగిలింది. ఆ ఎక్స్‌ట్రా ఉన్న పావించు కూడా లేదు. కొంచెం అంతా మిగిలింది. ఆ ఎక్స్‌ట్రా ఉన్నది మనము కటింగ్ చేసుకోవాలి.
అయితే చూడండి ఇక్కడ కూడా నేనైతే కాజా బెల్ట్ కూడా కటింగ్ చూసుకుంటున్నాను. అలా చూసుకున్న తర్వాత మనకి మెడపట్టీలోకి ఎంతైతే అవసరమో అంత కొలతలు పెట్టుకోవాలి. ఒక పావించు అలా పెట్టుకుంటే సరిపోతుందా అని. మనకి ఇక్కడైతే ఇదైతే సరిపోయింది. కాజా బెల్ట్ అయితే సరిపోయింది. ఉక్కు బెల్ట్ కొద్దిగా అంతా ఎక్కువ అవుతుంది. అలా మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ అయితే మనము జాయింట్ చేసుకుందాం. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా కొంచెమంత ఎక్కువ తక్కువ అయితే వస్తాయి. అలా వచ్చేటప్పుడు ప్రతిదీ మనం చేస్తున్న పని అటు ఇటు అవుతూ ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ చేసుకొని చేయడం వల్ల మనకి ఈజీగా అవుతుంది. ఒక హాఫ్ ఇంచ్ అలా కుట్టుల్లోకి తీసుకుంటే సరిపోతుంది. షోల్డర్ జారకుండా కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఏంటి రౌండ్ సైడ్ అయితే మనము కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. సంక సైడ్ కరెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ ఇలా చూడండి. ఇలా చూసేసరికి మనకి బ్యాక్ పార్ట్‌కి కొంచెం అంత ఎక్కువగా ఉంది కదా! ఆ ఎక్కువ ఉన్నది మనం కట్ చేసుకొని షోల్డర్ అనేది నీట్‌గా కరెక్ట్‌గా మనకు ఒక షేప్ అనేది రావాలనమాట. షోల్డర్ మరి హెచ్చు తగ్గు అలా లేకుండా స్ట్రైట్‌గా రావాలి. అలా వచ్చిన తర్వాత బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు నేను ముందే చూసుకుంటున్నా. హ్యాండ్స్ జాయింట్ చేయకముందే మనం చూసేసుకోవాలి. అలా చూసుకుంటే మనకు ఒక పావించి ఎక్కువ వచ్చింది కదా! ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కుట్టేసుకొని మనం అక్కడ డాట్ అయితే సంక డాట్ ఉంది కదా! అక్కడ నుండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకోండి. చూసుకొని కటింగ్ చేసుకోండి. ఇక్కడైతే హ్యాండ్ పీస్ అయితే లోతు అయితే తీసుకుందాము. కింద హ్యాండ్ సీదాలో వేసాను. పైన ఉల్టాలో వేసాను. మీరైతే అబ్జర్వ్ చేయండి. లోతు తీసుకున్న తర్వాత లోతులో కటింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్ అని చిన్న కట్టించుకుంటే సరిపోతుంది. అయితే మనం ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్‌కి, హ్యాండ్స్‌కి మనకు ఓపెన్ అయిపోతుంది కదా! కటింగ్ చేసాము. ఇంకో స్టిచ్ వేసుకొని మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ జాయింట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్లౌజులో ఇక్కడ షోల్డర్ పాయింట్ అలానే హ్యాండ్‌లో సెంటర్ పాయింట్ అలా పెట్టేసి చూడండి. అక్కడ నుండి ఆ విధంగా తీసుకొని ఇక్కడ నుండి ఒక పావించు వదిలేసి 2 కుట్లేసుకుంటే సరిపోతుంది. మనము షోల్డర్ నీట్‌గా చేసుకోనము, హ్యాండ్స్ నీట్‌గా చేసుకోనము, మనకు ముడతలనేవి రావు. చాలా నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా డైరెక్ట్‌గా ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి లూజు కుట్టు అయితే ఉంది కాబట్టి ముద్దయితే అయిపోతుంది. నీట్‌గా డబుల్ స్టిచ్ అయితే యేసుకుంటే సరిపోతుందనమాట. కంప్లీట్‌గా 2 హ్యాండ్స్ అదే విధంగా జాయింట్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి ముందైతే నెక్ రౌండ్‌కైతే యేసేద్దాము. నెక్ పట్టీ అయితే యేసేద్దాము. ఒకసారయితే చూడండి అక్కడి నుండి స్టార్ట్ చేసే ముందు నేనైతే కొలుసుకుంటున్నాను. నాకు నెక్ రౌండ్ ఎక్కువయింది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొలుసుకుంటున్నాను. ఇది కస్టమర్ బ్లౌజ్ గదా! ఆది బ్లౌజ్‌తో కూడా నేనైతే చూసుకుంటున్నాను. ఇంకా మనకు కొంచెం తక్కువే ఉంది. కానీ చూడడానికి ఎక్కువలాగా అనిపించింది. అందుకని చెప్పేసి కొంచెం అంత అలా రౌండ్‌లో అయితే తీశాను. ఇప్పుడు మనం నెక్ పట్టీ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా! ఒకదానికొకటి జాయింట్ చేసుకున్నాం కదా! కటింగ్ వీడియోలో మనం నెక్ పట్టీ కటింగ్ చేసుకున్నాం కదా! ఒకదానికొకటి జాయింట్ చేసి ఒక పావించి వదిలేసి అలా మనం కుట్టేయాలి. కుట్టాక ఇక్కడ మూలల్లో అంటే మనకి రౌండ్ షేప్‌లో ఎక్కడైతే వస్తదో ఒక 2, 3 కట్లిచ్చుకుంటే సరిపోతుంది. అలా కట్లిచ్చాక ఇప్పుడొచ్చేసి లైనింగ్ పక్కకు పెట్టేసి నడుం బెల్ట్ ఏ విధంగా అయితే మనము టాప్ స్టిచ్ చేసామో నడుం బెల్ట్‌కి అదే విధంగా టాప్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లాత్ లోపలికి ఒక పావించ్ అంత అలా మలుచుకొని ఒక కుట్టేసేస్తే సరిపోతుంది. ఒక పావించు కంటే తక్కువే రావాలి. అలా వస్తేనే మనము హెమ్మింగ్ చేసేటప్పుడు ముడతలు అలాంటివి లేకుండా నీట్‌గా అయితే ఉంటుంది. చూసారా మనకి హెమ్మింగ్ పట్టీ కూడా రెడీ అయిపోయింది కదా! లోపలికి వచ్చేసి చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అయితే మనకుంటుంది. జాగ్రత్తగా బ్లౌజ్ తెగిపోకుండా ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వచ్చేసి హెచ్చు తగ్గులు ఉన్నాయా ఒకసారి హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత కూడా సైడ్స్ హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ మన ఆది బ్లౌజ్‌లో ఎంతైతే ఉంటుందో అంత పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ మనకి 8:30 వచ్చింది. 8:30 పెట్టేద్దాము. హ్యాండ్ లూజ్ 6 వచ్చింది. 6 పెట్టేద్దాము. తర్వాత ఖర్చుకి ఇక్కడ 2 ఇంచే నేను వదులుతున్నాను. సరేనా? 2 ఇంచ్ మనం కటింగ్ వీడియోలో 1 ½ ఇంకా ఎక్కువే అంటే 1 ½ అలా పెట్టాము. కానీ మనము డాట్స్ కొద్దిగా చిన్న చిన్నవి వేసామంటే కొద్దిగా ఎక్కువే మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి 2 ఇంచ్ అయితే ముందు మనమైతే పెడదాం. అలా పెట్టేసి ఒక లైన్ అయినా కొట్టుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా మనమైతే పెట్టి కుట్టేస్తే సరిపోతుందనమాట. మనకి నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచీలు అయితే ఉంది. తర్వాత మిడిల్ బ్రెస్ట్ లూజ్ వచ్చేసి 49 39 ఇంచీలు అయితే ఉంది. కాబట్టి ఇటు సైడ్ అయితే మనం ఒక కుట్టు ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టేసుకున్నాం కదా! ఇప్పుడు అటు సైడ్ కూడా ఒక కుట్టేసుకుందాం. ముందైతే ఒక 2 ఇంచీలకు మార్క్ చేసుకుందాం నడుము లూజులో. అలానే ఆర్మ్ హోల్ లూజు, అలానే హ్యాండ్ లూజ్ పెట్టేసి మీరు కావాలంటే ఒక మార్క్ చేసుకోవచ్చు. ఒక లైన్ కొట్టుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా పెట్టేయొచ్చు.
అలా కుట్టేసిన తర్వాత మనం ఆది బ్లౌజులో మీకైతే కొలిచి చూపిస్తాను ఏ విధంగా కొలుసుకోవాలనేది. మనం ఎంత పర్ఫెక్ట్ కటింగ్ చేసినా, ఎంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేసినా ఈ 2 కొలతలు ఖచ్చితంగా కొలుసుకోవాలి. నడుము లూజు అలానే మిడిల్ బ్రెస్ట్ లూజు. అలా కొలుసుకుంటేనే మనకి ఆది బ్లౌజ్ నుండి కరెక్ట్ మెజర్ అనేది మనకి అంటే మన కస్టమర్స్కి అయితే ఇవ్వగలమనమాట. సరేనా? కాబట్టి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ పెట్టి ఈ విధంగా అయినా చూసుకోండి. లేదు అంటే టేప్‌తో అయినా చూసుకోండి. ఆది బ్లౌజ్ ఎన్ని ఇంచీలుంది. అంటే కాజా పట్టీతో కలిపైనా చూసుకోండి పర్వాలేదు. సరేనా? ఎందుకంటే ఇది కాజా పట్టీతో కలిపి కొలుస్తున్నాం, అది కొలుస్తున్నాం. మనం కాజా పట్టీ ఏమంత ఎక్కువ ఏం పెట్టము. ఆది బ్లౌజ్‌లో ఎంతుందో అంతే నార్మల్‌గా అయితే పెట్టేస్తూ ఉంటాం. లేదంటే ఇలా కొలుసుకోండి టేప్‌తో చూసి. మిడిల్ బ్రెస్ట్ లూజ్ కూడా నేనైతే చూపిస్తాను. ఆ 2 కొలతలు ఉన్న తర్వాత ఫస్ట్ అయితే మనం కొలతేసాం గదా! దాని పక్కన 3 స్టిచ్‌లేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాలుంటే మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చాలా ఈజీగా మనమైతే చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రతి ఒక్క బ్లౌజ్‌కి 2 కొలతలైతే ఖచ్చితంగా మీరు కస్టమర్ బ్లౌజులు కుడుతుండ్రంటే ఖచ్చితంగా కొలుసుకోండి. సరేనా? బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ కొలతలైతే ఖచ్చితంగా తీసుకోవాలనమాట. చూడండి హ్యాండ్స్ నుండి షోల్డర్ వరకు పొడవులు కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, రిమైనింగ్ లెంత్ కరెక్ట్‌గా ఉందా లేదని. ఇక్కడ ఇటు అటు 3 స్టిచ్‌లేసుకొని మనం ఎక్స్ట్రా క్లాతులు కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఉక్కు పట్టి, కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఎంతుంది, ఆది బ్లౌజ్‌లో ఎంతుంది, మనం కుట్టే బ్లౌజ్‌లో ఎంతుంది అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మినిమమ్ ఈ కొలతలు మీరు కరెక్ట్‌గా తీసుకుంటే కస్టమర్స్ బ్లౌజ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. చాలా ఈజీగా అయితే ఉంది. ఇంకా ఈ స్టిచ్చింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వివరంగా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.